ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో 2024లో మన ఫస్ట్ వ్లాగ్ అన్నమాట ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ వ్లాగ్. అంటే లైక్ మమ్మీ వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాను ఈ ఇయర్ అయితే నేను వ్లాగ్‌ని కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా! సో క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే అన్నమాట ఇది మార్నింగ్. ఇక్కడ మేము గార్డెన్‌లోకొచ్చి ఏం చేస్తున్నామనంటే, క్రిస్మస్ రోజుని పక్కన బావలున్నారు కదా! సో, ఫ్లవర్స్ ఇచ్చారనమాట. బంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్, హనీ పట్టుకొనొచ్చింది కదా! ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఆల్రెడీ పెట్టాను చూసేయండి. సో, అవి ఇప్పుడు మొక్కలు గార్డెన్‌లో నాటుతున్నారనమాట డ్యాడీ. సో, ఇంక నేను, మమ్మీ అండ్ పిల్లలు అందరం కూడా ఇంకా గార్డెన్‌లోకొచ్చేసి చూస్తున్నామనమాట. సో మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? 31st నైట్, న్యూ ఇయర్ ఇవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి మేము 31st న్యూ ఇయర్ వచ్చేసి హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటది. అవన్నీ వ్లాగ్స్ నేను మీకు వన్ బై వన్ ఇంకా ఈ రోజు నుంచి లైన్‌గా వస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి వీడియోస్‌ని. అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! డ్యాడీ వచ్చేసి బంతిపూల చెట్లు 2 అన్నమాట. అండ్ ఇంకొకటి రోజ్ ఫ్లవర్ ఒకటి. అది పింక్ కలర్ అనుకుంటా. ఇక్కడ మా డ్యాడీకి ఇద్దరు కూడా హెల్ప్ చేసేస్తున్నారన్నమాట. చూస్తున్నారా ఇద్దరుని? సో, గార్డెన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. గార్డెనింగ్ చేయడం అంటే మమ్మీకి, డ్యాడీకి స్పేస్ ఉంటది కాబట్టి మంచిగా వాళ్ళు ఫ్లవర్స్, తర్వాత మంచి చెట్లు ఇవన్నీ కూడా నాటుతూ దానికి డైలీ కేర్ తీసుకుంటూ చేస్తారన్నమాట. అంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వాళ్ళిద్దరికి కూడా మంచి టైమ్ పాస్ అయిపోద్దనమాట ఇది. సో, ఇంకా ఇక్కడ మొక్కలు వేసేసిన తర్వాత వాటర్ అది పెట్టేస్తున్నారు. డ్యాడీకి, మమ్మీకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. అండ్ ఈ గార్డెన్ లవర్స్‌కి కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంక మేము క్రిస్మస్ నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోతున్నామనమాట. నేను, శ్రీధర్ మాత్రమే. బికాజ్ మేము నెక్స్ట్ డే లైక్ డేట్ అయితే 28, 29న మేము ఊరెళ్తున్నామనమాట. సో, దానికోసం ట్రావెల్‌కి సంబంధించి మేము ప్రిపరేషన్సు, ప్యాకింగు, ఇంతకీ ఎక్కడికెళ్తున్నాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, చాలా హ్యాపీగా మనం అందరం కూడా 2024ని వెల్కమ్ చేసాం గదా! ఈ ఇయర్ అందరికీ మంచిగా వెల్త్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ 2 మంచిగా ఉండాలని చెప్పి నేనైతే దేవుడికి దండం పెట్టుకున్నాను. అలానే ఇక్కడ ఇంకా బంతిపూలు నాటేసారు కదా! ఇక్కడ గులాబీ పువ్వు కూడా ఇదొచ్చేసి పింక్ కలర్ అన్నమాట. సో, పింక్ కలర్ రోజ్. ఆల్రెడీ అక్కడ రోజ్ ఫ్లవర్స్ రెడ్ కలరు, ఇలా వైట్ కలరు, యెల్లో కలరు ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి. బంతి పూల చెట్లు. మమ్మీ వాళ్ళ గార్డెన్ మీకు చాలా సార్లు చూపించాను కదా! అండ్ పిల్లలొచ్చేసి ఇంక అక్కడే ఉంటున్నారు. నేను ఎళ్తుంది ఊరు అసలు యాక్చువల్లీ ప్రమోషన్ పని మీద ఎళ్తున్నామనమాట. సో, మేము యూట్యూబ్‌కి సంబంధించి ప్రమోషన్స్‌కి చేయడానికి బయట ఊర్లకెళ్తే పిల్లల్ని నేను తీసుకెళ్ళను. ఎందుకు తీసుకెళ్ళనది కూడా మీకు క్లియర్‌గా నేను చాలా సార్లు చెప్పాను. బికాజ్ ఆహ్, మమ్మీ వాళ్ళు మాకు మధురవాడ అంటే వైజాగ్‌లోనే ఉంటారు కాబట్టి చక్కగా మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమిద్దరం వెళ్తాం. అదే మమ్మీ వాళ్ళు మధురవాడ కాకుండా వేరే ఊరు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకునే వెళ్ళాలి. మేము ఆ విషయంలో చాలా లక్కీ. మమ్మీ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. సేఫ్‌గా ఉంటది కాబట్టి మాతో పాటు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం మాకిష్టం ఉండదు. అదే అందరం కలిసి వెకేషన్‌కో, ట్రావెల్‌కో వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఫ్యామిలీ అందరం వెళ్తాము. ఇవేంటంటే ప్రమోషన్ వీడియోస్ అవి చేసేటప్పుడు మాకే కరెక్ట్ టైంకి ఫుడ్ ఉండదు. ఎందుకంటే ఏ టైంకి షూట్ స్టార్ట్ అవుతదో, ఏ టైంకి షూట్ కంప్లీట్ అవుతదో తెలీదు. వీళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి వాష్‌రూమ్స్‌కి గానీ, ఫుడ్‌కి గానీ టైంకి ఇవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా నేను చెప్పను. బట్ ఎందుకో మీకు అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది. ఎందుకు వదిలేసి ఎళ్ళిపోతున్నారు అవన్నీ అనుకుంటారు గదా! సో, తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాననమాట. ఇక్కడ అయిపోయింది ఇంకా గార్డెనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకిప్పుడు మమ్మీ లంచ్ ప్రిపరేషన్స్ ఏం చేశారో చూద్దాం. ఇక్కడొచ్చేసి మమ్మీ ఆమ్లెట్ ఏస్తన్నారనమాట. అంటే ఈరోజు మాకు మధ్యాహ్నం లంచ్‌కి మేమింక లంచ్ అది చేసేసి బయలుదేరిపోతాము. ఎక్కడికంటే ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళి ఇంకా ప్యాకింగ్స్ అవన్నీ చెయ్యాలి గదా! సో, అందుకని చెప్పేసి ఇంకిక్కడైతే శ్రీధర్ అయితే వచ్చేస్తానని అన్నారు. నన్ను లంచ్ చేసేయమన్నారు. బికాజ్ తను వర్క్ మీద బయటికెళ్లారు. "నువ్వు తినేసి ఉండు. నేనొస్తాను. అప్పుడు కలిసి ఎళ్ళిపోదాం" అని అన్నారనమాట. అందుకే ఈలోపు ఇంకా తనొచ్చే టైంకి ఇంక పిల్లలు నాకు పెట్టేసింది మమ్మీ ఫస్ట్. తర్వాత డ్యాడీ, మమ్మీ తింటారనమాట. ఇదిగోండి ఆమ్లెట్, రసం అండ్ ఇదొచ్చేసి క్రిస్మస్ రోజుని నాటుకోడి వండారు గదా! అది కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉండిపోయింది నాటుకోడి. ఇదొచ్చి పప్పుచారనమాట. అండ్ ఇంకా దీంతో పాటు మమ్మీ బెండకాయ ఫ్రై కూడా చేశారు. ఇదనమాట మధ్యాహ్నం మా లంచ్.
ఏదైనా కూడా నాటుకోడి కూర గానీ, నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు కాకుండా నెక్స్ట్ డే ఫిష్ అలాంటివి తింటే చాలా టేస్టీగా ఉంటది కదా! సో, ఇంకా హ్యాపీగా మేమైతే లంచ్ ఇక్కడ చేసేస్తాం. లంచ్ చేసేసి ఇంక మేము సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరిపోతామనమాట. 31st న్యూ ఇయర్ ఇంకా పిల్లలు, మమ్మీ వాళ్ళు చేసుకున్నారు. మరి మేము లేము కదా! మేముంటే లాస్ట్ ఇయర్ అయితే ఫుల్‌గా కేక్ కటింగు, రంగోలి అన్నీ వేసుకున్నాము. బట్ ఈసారి నేను బయటుండడం వల్ల అవ్వలేదు. హలో! సో, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? కరెక్ట్‌గా 1:30 అవుతుందనమాట. నేనైతే రెడీ అయిపోయాను. చూస్తున్నారు కదా! జస్ట్ నార్మల్ చుడిదార్ వేసేసాను. అండ్ కొంచెం కోల్డ్ బికాజ్ ఇక్కడైతే చాలా చల్లగా ఉంటది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గరతో పోలిస్తే ఇక్కడ చాలా కూల్ ఉంది. సో, అయితే రెడీ అయిపోయి శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తనొచ్చేసి మార్నింగ్ లేచే వెళ్ళిపోయారు. ఎందుకంటే మళ్ళీ నిన్న ఒక్కరోజే హాలిడే. ఈ రోజు నుంచి మళ్ళీ జిమ్ అవన్నీ ఓపెన్‌లో ఉంటాయి కాబట్టి తను మార్నింగే వెళ్ళిపోయారనమాట. సో, లంచ్‌కి కూడా రానని చెప్పేసారు. పనుందని అన్నారు. అందుకే నేనైతే లంచ్ చేసేసి రెడీగా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకిప్పుడు తనొస్తే బయలుదేరి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతాము. పిల్లలైతే ఇక్కడే ఉంటారు. వాళ్ళు న్యూ ఇయర్ వరకు ఇక్కడే సెలబ్రేషన్స్ బికాజ్ హాలిడేస్ కదా! సో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే. బట్ మేమైతే రేపు ఒక్కరోజే ఉంటాము. ఎల్లుండి మేము జర్నీ స్టార్ట్ అవుతుందనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అదంతా కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో, అయితే మరి ఇంకా తనొచ్చాక అప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సరే అయితే మరి బాయ్ బాయ్. సో, ఇక్కడైతే మేము ప్యాకింగ్ అంతా చేసేసి, నైట్ డిన్నర్ అది కూడా చేసి, ఇంక మేము మూవీకెళ్దామని చెప్పి టికెట్స్ అయితే ముందుగానే బుక్ చేసేసుకున్నామనమాట. 'సలార్' మూవీకెళ్తున్నాం మేము. ఎందుకంటే టికెట్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2, 3 డేస్ బిజీగా ఉంటాయి కదా! అందుకే మేము బుక్ చేసుకోలేదు. క్రిస్మస్‌కి వెళ్దామని అనుకున్నాం. బట్ అప్పుడు ఇంక బిజీ అయిపోయి ఇంక మేము వెళ్ళడానికి అవ్వలే. సరే ఇంక శ్రీధర్ ముందే బుక్ చేసేసారు కదా! ఇంక అందుకని చెప్పి మేము ఇక్కడైతే 'సంగం సారథికి' బుక్ చేశారు. 'సలార్' మూవీకైతే వచ్చాం. మూవీ ఎలా ఉంది మీరు చూసారా? మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్‌లో షేర్ జేయండి. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తాం కదా! ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు మనం నిజంగానే అలాగే వెళ్తాము. బట్ నాకైతే మాత్రం పర్సనల్‌గా అందులో 'ప్రభాస్' కటౌట్ కోసమే వెళ్ళాను. బికాజ్ ఆ స్క్రీన్ మీద తన కటౌట్ ఇదంతా నాకు చాలా నచ్చింది. కొంచెం ఫైటింగ్స్ అవి ఎక్కువుంటాయనుకోండి. మేబీ బాగా ఫైటింగ్స్ ఇష్టపడే వారికి నచ్చుతది. నాకైతే మూవీ ఓకే అనిపిచ్చింది. అంటే మరీ అంత సూపర్ హిట్ అయితే కాదు గానీ, ఓకే అనిపిచ్చింది. 'ప్రభాస్' కోసమే మెయిన్ గాబట్టి బావుంది మూవీ. సో, మీరెవరైనా చూడకపోతే చూడండి. రీసెంట్‌గా మూవీ మేము ఇంకొకటి కూడా చూసాము. ఏ మూవీ అంటే 'డెవిల్' అది కూడా బావుంది. కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్. ఇలా మాక్సిమం 2023లో మూవీస్ లిస్ట్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంక 2024 మూవీస్ అయితే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మా ఫేవరెట్ హీరో 'మహేష్ బాబుది' గూడా రిలీజ్ అవుతుంది. సో, వెయిటింగ్ అన్నమాట. సో, అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. అదేంటంటే మేము సెలూన్‌కెళ్ళామనమాట. ఇది కొత్తగా జగదాంబ దగ్గర ఓపెన్ చేశారు. నేను అడ్రెస్ మీకు కావాలంటే కాంటాక్ట్ నంబర్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటి తెలుసా? కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్ అని చెప్పేసి ఇందులో 999కి మనకి చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. హెయిర్ కట్, బేసిక్ పెడిక్యూర్, బేసిక్ మానిక్యూర్, హెయిర్ కండిషన్, ఫుట్ మసాజ్, ఫుల్ ఆర్మ్ వ్యాక్స్, నెక్ మసాజ్, థ్రెడింగ్, క్లీనప్. ఇవి మెన్‌కి, వుమెన్‌కి ఇద్దరికీ కూడా 999కి ఇస్తున్నారనమాట. అంటే మెన్‌కి 999, వుమెన్‌కి 999 సేమ్ సర్వీసెస్ వస్తదనమాట. అమ్మాయిలకైతే థ్రెడింగ్ వస్తది. అబ్బాయిలకైతే బియర్డ్ వస్తదనమాట. మిగతావన్నీ కూడా సేమే. కానీ చాలా అనిపించింది నాకు ఆఫర్. రూ. 1000కి దగ్గర దగ్గర మనకి 9 సర్వీసెస్ ఇస్తున్నారు. మీకెవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మన వైజాగ్ జగదాంబ దగ్గరే డాల్స్ అండ్ జిగ్స్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు ఈ ఆఫర్ ఉందా అని. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఆఫర్ రన్ అవుతుంది. మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు సంక్రాంతి వాటికి కూడా ఈ ఆఫర్ ఉంది. వెళ్ళిన వాళ్ళు మన ఛానెల్ పేరు చెప్పండి డెఫినైట్‌లీ. అంటే డిస్కౌంట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 999 కదా! ఇంకా దీంట్లో డిస్కౌంట్ ఉండదు. మీరు ఏవన్నా పెద్ద సర్వీసెస్ చేయించుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ నేనైతే హెయిర్ స్పా చేయించుకొని హెయిర్‌కి హైలైట్స్ వేయించుకున్నాననమాట. మంచిగా చాలా నచ్చింది కర్ల్స్ అది. అండ్ శ్రీధర్ వచ్చి పెడిక్యూర్ ఈ సర్వీసెస్ అన్నీ చేయించుకున్నారు. ఓవరాల్‌గా సర్వీస్ చాలా నచ్చింది. తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి వైజాగ్ జగదాంబలో అనమాట. సో, ఇంకిదొచ్చి ఈవినింగ్ అనమాట. లైక్ మాది ట్రైన్ మేము బుక్ చేసుకున్నది గోదావరి. గోదావరి మీ అందరికీ తెలిసిందే 5:00కో, 5:20కో బయలుదేరుతది గదా! సో, ఇంకిక్కడ మేము హడావిడిగా మా సర్వీసెస్ అయిపోయిన వెంటనే ఇంటికెళ్ళి, ఇంక మళ్ళీ వెంటనే లగేజ్ అది పట్టుకొని బయలుదేరి ఇంకా ఊబర్ బుక్ చేసేసుకున్నామనమాట. రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోతున్నాం మేము. మేమొచ్చి ఎప్పుడు వెళ్ళామంటే 28th ఈవినింగ్ అనమాట ఇది. సో, 28th ఈవినింగ్
ఫుల్ టెన్షన్‌గా ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కంగారుగా బయలుదేరిపోయాము. మీ అందరికీ డౌట్ రావచ్చు మరి మా రూబీ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో, రూబీని ఎప్పుడు కూడా మేము వీలైతే ఆహ్, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పెడతాము. లేదు అనంటే మీకు డాగ్ మేము తీసుకున్నాం కదా! మా రూబీ గాడిని ఎక్కడ తీసుకున్నాం వాళ్ళ దగ్గరైనా ఉంచుతామనమాట. సో, ఇంక అలా లేదంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరైనా పిల్లలతో గట్టా ఉంటది. సో, అలా ఇంకా అలాగా మేము ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు అది అలా షిఫ్ట్ అవుతూ ఉంటదనమాట. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు మళ్ళీ అడుగుతారు కదా! అండ్ ఇక్కడ టైం కూడా చూస్తున్నారు కదా! 5 అయిపోయింది టైము. సో, 5:20కి అనుకుంటాను. మేమైతే ఇంకొచ్చేసాము ప్లాట్‌ఫార్మ్ ఎంతో నంబర్ ఇది. ఇంకిప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతది. 5:20 కాబట్టి మేము డిన్నర్ కూడా ప్యాక్ చేసేసుకున్నామనమాట. డిన్నర్ అది ప్యాక్ చేసేసి ఇంకా ఏముంటది చెప్పండి ట్రైన్‌లో. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ట్రైన్ జర్నీ జేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మొన్న రీసెంట్‌గా ట్రైన్ ఇదయింది కదా! అప్పుడు భయమేస్తది కదా! ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నాకు అలాంటివన్నీ గుర్తొస్తాయి. మీకేమన్నా అలా అనిపిస్తదా? కామెంట్ సెక్షన్‌లో తొందరగా షేర్ చేసేసేయండి మరి. ఇంక ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చక్కగా ఇంక మేమైతే మాస్కులది పెట్టుకున్నాము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గదా! ఆల్రెడీ కేసెస్ అవి ఉన్నాయి అని చెప్పేసి హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా కూడా. ఇక్కడ నేను నా హెయిర్ కలర్ చూసుకుంటున్నాను. అంటే నేను హైలైట్స్ వేయించుకున్నాను కదా! మంచి బర్గండీ రెడ్ కలర్ వేయించాననమాట. అదేంటంటే మనకి ఎండలోని, లైటింగ్‌లో ఉన్నప్పుడు చాలా బాగా కనిపిస్తది. సో, అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నంత సేపు చూసుకుంటున్నాను ఎలా ఉందని చెప్పి. కర్ల్స్ చేయించాను కదా! సో, అందుకనే హెయిర్ చాలా బావుంది. నాకు సిల్కీ హెయిర్ కన్నా కర్లీ హెయిర్ అంటే ఇష్టం. అంటే అందరూ అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అలాగా, ఒక్కొక్కసారి అలా మనకు నచ్చినట్టు చక్కగా స్టైల్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకిప్పుడు మేము డిన్నర్ అది చేసాము. తర్వాత మధ్యలో లూడో గేమ్స్ అవి మేమిద్దరం కూడా టైమ్ పాస్ కోసం ఆడాము. ఇంకిప్పుడు ఇంకా అందరూ పడుకొని పోతారు కదా! మనం చక్కగా పడుకున్నామనుకోండి ఎర్లీ మార్నింగ్‌కి మళ్ళీ మనం ఎన్ని గంటలకి దింపుతారు? 6:30 ఆ టైం కల్లా మళ్ళీ మనకి సికింద్రాబాద్ స్టేషన్‌లో దింపేస్తారు గాబట్టి, ఇంకా హ్యాపీగా అందరూ గూడా ఎవరి బర్త్స్‌లో వాళ్ళు దుప్పట్లు అవి ఇచ్చారు. చలికాలం ఒకటి మంచి చల్లగా ఉంటది. శ్రీధర్ ఏమో అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఎందుకంటే అంత బేగా పడుకొని పోయి ఏం చేస్తాము అని చెప్పి తను అటు ఇటు తిరుగుతున్నారు. నేను మాత్రం ఇంకా ట్రైన్‌లో ఎళ్ళినా, ఫ్లైట్‌లో ఎళ్ళినా, కార్‌లో ఎళ్ళినా ఆహ్, ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపో 1 అవర్ ఉంటాను. తర్వాత మళ్ళీ వెంటనే పడుకొని పోతాననమాట. జర్నీస్‌లో నేను ఎక్కువ నిద్రపోతాను. ఏంటో తెలీదు. నాలాగే మీకు కూడా ఉంటదా అలాగా? కొంతమంది ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పడుకుంటారు. కొంతమంది తింటారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జర్నీని అలాగే ఎంజాయ్ చేస్తారు గదా! సో, ఇంక ఇగోండి ఇక్కడ టైం చూపిస్తున్నాను. 8:32 అయింది టైము. ఇంకిప్పుడు పడుకుంటే మరి ఇంకేం నిద్రొస్తది. మనం అసలే లేట్‌గా 10:30, 11 అవుతది పడుకునేసరికి. ఇంత బేగా పడుకోలేము. నేనైతే శ్రీధర్‌కి ఒకటే చెప్పేసాను. నేను మాత్రం పడుకొని పోతాను. నువ్వెప్పుడు పడుకుంటావో పడుకో అని చెప్పేసి ఇంక నేను అన్నీ కూడా పక్కన పెట్టేసి మంచిగా పడుకొని పోయాననమాట. అసలు తెలివి లేదు. ఫుల్ అలసిపోయాము ఒకటి గదా! అండ్ ఇంకా మార్నింగ్ లేచేసరికి రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది కొన్ని ట్విస్ట్‌ల మీద జరిగిందనమాట. యాక్చువల్లీ మా ఫ్లైటొచ్చి 7:40కి కానీ మేము ఎన్ని గంటలకొచ్చామో తెలుసా రైల్వే స్టేషన్‌కి? 8:30కొచ్చాం. అంటే మీరు ఫ్లైట్ మిస్ అయ్యారా అని అనుకోవచ్చు. ఫ్లైట్ అయితే ఏం మిస్ అవ్వలేదు. మాకు మార్నింగే మెసేజొచ్చిందనమాట. డిలే అయిందని చెప్పి. అప్పుడు హమ్మయ్య! అనిపిచ్చింది. చాలా లేట్‌గా తీసుకొచ్చింది గోదావరి. 6:00కి మేము దిగాల్సింది 8:30కి దింపాడనమాట. ఆ తర్వాత ఇంక చేజింగుల మీద మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. 9:30కి ఫ్లైట్ అన్నారు. సో, మేము 8:30కి ఇక్కడే స్టేషన్‌లో ఉంటే 9:30కి ఎయిర్‌పోర్ట్‌కి ఎలా రీచ్ అవుతాం చెప్పండి. తర్వాత మళ్ళీ 9:00కి ఫోనొచ్చిందనమాట. ఫ్లైట్ ఇంకొక 1 అవర్ డిలే అని చెప్పి. టోటల్‌గా 11:00కి ఫ్లైట్ ఎళ్ళింది. మేము 10:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసామనమాట. అలా జరిగింది. ఫుల్లుగా ట్విస్టులతోని అలా మా జర్నీ ట్రైన్ నుంచి ఫ్లైట్‌కి. ఇంతకీ మేము రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాం కదా! అక్కడి నుంచి 11:00కి ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కి మేము సూరత్ ఎళ్ళేసరికి 1:00 అయిందనమాట. సో, సూరత్ ఎళ్ళాం మేము. ప్రమోషన్స్ కొన్ని ఉంటే అవి కంప్లీట్ చేసుకోడానికి. అండ్ నేను క్లోజర్ పేజ్‌లో కొన్ని ఏమైనా సేల్ చేద్దాము. బిజినెస్ ఎలాగో మనం పెడుతున్నాను కదా! సో, ఏమన్నా చూసి ఒకవేళ నచ్చితే తీసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశ్యంతో కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నాననమాట. చూద్దాము సూరత్ వీడియోస్ కూడా మీకు పెడతాను. ఫెస్టివల్ కలెక్షన్స్ ఒకసారి చూడండి. డెఫినైట్‌లీ బావున్నాయి. నేను మొన్న న్యూ ఇయర్‌కి కట్టుకున్న సారీ కూడా సూరత్‌లోనే తీసుకున్నాననమాట. సో, ఇది ఈరోజైతే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. సరేనా? మళ్ళీ రేపు 31st వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.